మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు రేషన్ వ్యవస్థను ఏ విధంగా నడిపించిండ్రో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి. వేదిక మీద పెద్దలు కూడా వినాలి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తేనో ఏదైనా అది హుజురాబాద్ ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది. కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్కి డైవర్ట్ అయింది. అంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రేషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించాలి. మేము అధికారులు వచ్చిన తర్వాత సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈరోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో 85% జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు మరి సన్న బియ్యం వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, సరే మిట్ట మధ్యాహ్నం చాలా ఎండ కొడుతుంది, కానీ మరి సన్న బియ్యం చెప్పినట్టు కూడా మీరు ఎవరు సపోర్ట్ కొడతలేరు. మరి సన్న బియ్యం స్కీము అద్భుతంగా నడుస్తుంది అని మీరు ఏకీభవిస్తే మీరందరూ చేతులెత్తాల్సిందిగా మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కువ శాతం జనాభాకి ఉపయోగపడే సంక్షేమ పథకం సన్నబియ్యం పథకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు 17,000 డీలర్ల ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజానీకానికి సన్న బియ్యం ఉచితంగా మనిషికి 6 కిలోలు ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మన కేబినెట్ మంత్రులందరూ, మన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి వల్ల ఈ తెలంగాణలో ఈ సన్న బియ్యం 6 కిలోలు చేరుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను.